ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కీలకమైన ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ముగిసింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ని భారత బౌలర్లు చాలా ధీటుగా కట్టడి చేసే ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఇక్కడ జరిగిన చిన్న చిన్న తప్పిదాల వల్ల న్యూజిలాండ్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్లే 250 స్కోర్ని బీట్ చేసింది. 251 పరుగులను చేసి 252ని మనకి లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ఒక్కసారి ఇక్కడ మన టీమిండియా బౌలింగ్ విషయం చూసుకున్నట్లయితే మహమ్మద్ షమి 9 ఓవర్లు వేసి 74 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. దాంతో హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు వేసి 30 పరుగులు భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. వరుణ్ చక్రవర్తి విషయానికి వచ్చేసరికి 10 ఓవర్లు వేసి 45 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 8 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చాడు, వికెట్లు ఏం తీయలేదు. రవీంద్ర జడేజా 10 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చాడు, 1 వికెట్ తీశాడు. అయితే ఇక్కడ చాలా కీలకంగా మనకు ఫీల్డింగ్ చాలా లోపంగా మారింది. ఫీల్డింగ్ వల్ల చాలా ఎక్కువ పరుగులు ఇవ్వాల్సి వచ్చింది. మొదటి 10 ఓవర్లలో 69 పరుగులు మనం ఇవ్వడం జరిగింది. అలాగే చివరి 10 ఓవర్లో 79 పరుగులు ఇవ్వడం జరిగింది. మధ్యలో 30 ఓవర్లలో మాత్రం కేవలం 103 పరుగులు మాత్రమే ఇచ్చారు. అయితే మధ్యలో 30 ఓవర్లు చాలా కీలకంగా మారినాయి. 30 ఓవర్లకి 103 ఎక్కడ లేదంటే ఫస్ట్ 10 ఓవర్లు కానీ లేదంటే లాస్ట్ 10 ఓవర్లు కానీ 69 పరుగులు 79 పరుగులు ఇలా మన మిస్ ఫీల్డింగ్ వల్ల చాలా ఎక్కువ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ లాస్ట్ 4 ఓవర్లోనే భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఒక్కసారి న్యూజిలాండ్ బ్యాటింగ్ కూడా చూసుకున్నట్లయితే ఓపెనర్లు యంగ్ 15 పరుగులు, రచిన్ రవీంద్ర 37 పరుగులు, విలియమ్సన్ 11 పరుగులు, మిచెల్ 63 పరుగులు, లాంథమ్ 14 పరుగులు, ఫిలిప్స్ 34 పరుగులు, బ్రాస్వెల్ 53 పరుగులు, శాంట్నర్ 8 పరుగులు చేసేసి మొత్తానికి 251గా నిర్దేశించడం జరిగింది. అయితే ఈ ఐసీసీ ట్రోఫీలో ఎవరైతే హైయెస్ట్ పరుగులు చేస్తారో వాళ్ళకి గోల్డెన్ బ్యాట్ రావడం జరుగుతుంది. ఎవరైతే హైయెస్ట్ వికెట్లు తీస్తారో వాళ్ళకి గోల్డెన్ బాల్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు బౌలర్ విషయాన్ని చూసినట్టయితే మ్యాట్ హెన్రీ మొత్తం 4 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసున్నారు. అయితే ఇక్కడ శాంట్నర్ కానీ ఈ మ్యాచ్లో ఇంకొక 3 వికెట్లు కానీ 4 వికెట్లు కానీ తీసి హెన్రీని బీట్ చేస్తే అంటే 11 వికెట్లు కానీ ఆయన ఈ సిరీస్ మొత్తం మీద కైవసం చేసుకున్నట్లయితే అతనికి గోల్డెన్ బాల్ వచ్చే అవకాశం ఉంది. ఇక బ్యాట్స్మెన్ విషయానికి వచ్చేసరికి ఓవరాల్గా రచిన్ రవీంద్రనే మొత్తం 4 మ్యాచ్ల్లో 263 టాప్ స్కోరర్గా ఉన్నాడు. అయితే ఇక్కడ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు, అత్యంత సమీపంలోనే ఉన్నాడు. 4 మ్యాచ్ల్లో 217 పరుగులు అయితే చేయడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ అనేది చాలా కీలకంగా మారింది. ఒక హాఫ్ సెంచరీ దాటి కొన్ని పరుగులు చేస్తే రచిన్ రవీంద్రాని బీట్ చేసి గోల్డెన్ బ్యాట్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మన ఓపెనర్లు రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ కూడా భారీ భాగస్వామ్యాన్ని అందిస్తేనే కప్పు కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంది. రోహిత్ శర్మ ఇదివరకు మ్యాచ్ల్లో లాగా తడబడుతూ కానీ లేదంటే ఆవేశంగా పవర్ ప్లేలోనే అవుట్ అవ్వడం కానీ జరిగితే మనం కష్టాల్లో పడినట్లేగానే భావించాలి. దాంతోపాటు విరాట్ కోహ్లీ కూడా ఎంతవరకు ఆదుకుంటాడు, లేదంటే కేఎల్ రాహుల్ వరకు అందరూ మంచి ఫామ్లో ఉన్నప్పుడు కూడా హిట్టింగ్ చేసి వెళ్ళిపోదాం అనే భావనలోనే ఉంటున్నారు. అయితే ప్రెజర్ తీసుకోవడంతో పాటు స్లో పిచ్ అవ్వడం, న్యూజిలాండ్ బౌలింగ్ని ఎస్పెషల్లీ శాంట్నర్ని తట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం అయినప్పటికీ మన బ్యాట్స్మెన్ ఎలా వీళ్ళని ప్రతిఘటిస్తారో చూస్తుండాలి.